హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుమారీస్ కిచెన్. హాయ్ అండి. అంతా ఎలా ఉన్నారు? జనరల్‌గా ఆహ్, హౌస్ వైఫ్స్ కానీ, ఆల్ మామ్స్ కూడా రేపొద్దున మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి పిల్లలకి, ఫ్యామిలీకి ఏం ప్రిపేర్ చేయాలని థింక్ చేస్తూ ఉంటాము. నిన్న ఇడ్లీ చేశాం కదా! రేపేంటి? లేదంటే నిన్న ఉప్మా చేశాం కదా! రేపేంటి? అలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కదా! అలాగే మన ఆంధ్ర సైడ్ అందరికీ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ కదండీ! పెసరట్టు. ఈ పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. పెసరట్టు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు కదా! క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే సో, ఈ అన్ ఈ పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను వీడియోలో చూపిస్తాను. పెసలు చాలా హెల్త్‌కి కూడా చాలా మంచిది కదండీ! మంచి ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఫైబర్ ఉంటుంది. మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా హెల్తీ కదా! ఈ హెల్తీ అండ్ టేస్టీ పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని, ఒక కప్పు పెసలు తీసుకున్నాను. హోల్ తీసుకున్నానండి నేను. పెసలు తీసుకున్నాను. హోల్ మూంగ్ దాల్. ఒక ఒక కప్పు పెసలు తీసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు తీసుకున్నాను. ఉరద్ దాల్. అలాగే 1 టేబుల్ స్పూన్ రైస్. స్టోర్ బియ్యం ఉంటాయి కదండీ! మనం దోసలకి అది యూజ్ చేసుకుంటాము. ఆ రైస్ బావుంటుంది. రైస్ వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి దోసలు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ 3 వేసుకున్న తర్వాత నీట్‌గా 2, 3 టైమ్స్ వాష్ చేసుకొని హోల్ నైట్ కానీ లేదంటే 7-8 అవర్స్ మనం సోక్ చేసుకొని పెట్టుకోవాలి. జనరల్‌గా పెసరట్టు డైరెక్ట్ కూడా వేసుకుంటారు. బట్ ఇలా సోక్ చేసుకొని పెట్టుకుంటే డైజెషన్ ఇష్యూస్ ఏమీ ఉండకుండా హెల్తీ పెసరట్టు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న పెసలు వేసుకుందాము. వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న 1 ఇంచ్ అల్లం ముక్క కూడా వేసుకున్నాను. అలాగే జీలకర్ర. టేస్ట్ చాలా బావుంటుంది. ఒక ఇంచ్ అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర, 2, 3 పచ్చిమిర్చి మనకు స్పైస్‌కి తగ్గట్టు వేసుకోవాలి. టేస్ట్‌గా ఉంటుంది. ఈ అల్లం అలాగే జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ బావుంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి డైజెషన్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే అండి. చూసారు కదండీ! ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. లైట్‌గా వాటర్ ఏసుకొని మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. మరీ ఫైన్ స్మూత్ పేస్ట్ లాగా అవసరం లేదండి. లైట్‌గా కోర్స్‌గా మనం దోసలకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో బ్యాటర్ అలా పట్టుకుంటే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్‌లో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. స్టవ్ పైన పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత లైట్‌గా ఆయిల్ గ్రీస్ చేసుకొని 1 స్పూన్ మనం బ్యాటర్ వేసుకొని తర్వాత ముందుగా మనం పెట్టుకుని రెడీగా పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర. ఈ 3 చిన్నగా చాప్ చేసుకొని నేను రెడీగా పెట్టుకున్నాను. దోస వేసుకున్న తర్వాత కొంచెం డ్రైగా అవుతుంది అని మనకు అనిపించినప్పుడు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మనం పెసరట్లు రెడీ చేసుకోవడమే. చూసారు కదండీ! వన్ సైడ్ మనం పెసరట్టు కాల్చుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోతుంది. అల్లం చట్నీతో గానీ, ఉప్మాతో గానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండీ! హెల్తీ అండ్ టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే ఆంధ్ర పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.